ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద రాజ్యసభలో చేసినటువంటి కామెంట్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే ఆతృతతో పోరాటం చేస్తున్నటువంటి మేధావులు వీళ్ళందరూ చేస్తున్నటువంటి పోరాటంలో అంతర్భాగంగా జరుగుతున్నటువంటి అంశం. అయితే ఈ ఘటన ఏ నేపథ్యంలో జరిగిందనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత ఎన్నికల కంటే ముందు బీజేపీ ప్రభుత్వం 400 సీట్లు మాకు గనకిస్తే మేము ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఓపెన్ ప్రకటన చేసినటువంటి పద్ధతి ఉంది. అట్లా మన పక్కన జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లు మేము తీసేస్తామని ఓపెన్ ప్రకటన చేశారు. మన తెలంగాణలో కూడా ఎన్నికల టైంలో మేము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామనేటటువంటి ప్రకటన చేశారు. ఈ రకమైనటువంటి ప్రకటనతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే అగ్రవర్ణాల రిజర్వేషన్లు అట్లాగే ముస్లింల రిజర్వేషన్ మిగతా ఎస్సీ వాళ్ళ రిజర్వేషన్లు అన్నింటినీ తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలకి రిజర్వేషన్లు కట్టబెడతారు. ఈ దేశ ఆస్తుల్ని మొత్తం వాళ్ళకి కట్టబెడతారు. అట్లాగే హిందువుల ఆస్తుల్ని హిందూ మహిళ పుస్తకాలను కూడా లాక్కొని ముస్లింలకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారని రెచ్చగొట్టేటటువంటి మాట్లాడినటువంటి అంశాలు మనం చూసాం. ఇదే తరుణంలో వచ్చినటువంటి ఎన్నికల తర్వాత పార్లమెంటు సమావేశాల కంటే ముందు రాజ్యాంగం ఆధారంగా సుప్రీంకోర్టు ఒక 2-3 తీర్పుల్ని ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మసీదుల కింద ఉన్నటువంటి హిందూ దేవాలయాలను బయటికి తీసుకురావాలని, వాటిని సర్వే చేయడం కోసం, వాటిని తవ్వడం కోసం అనుమతి కావాలని సుప్రీంకోర్టులో బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు కేసు వేసినటువంటి ఘటన. దాని ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చింది 1991 ప్రార్థనా స్థలాల రక్షణ చట్టం ఆధారంగా తక్షణం సర్వేలు చేసేటటువంటి పద్ధతికి స్వస్తి చెప్పాలి, వీటిని ఆపాలనేటటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఈ కాలంలో ఇచ్చింది. అట్లాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి సామ్యవాదం అనేటటువంటి పదాన్ని తొలగించాలని బీజేపీ వాళ్ళు వేసినటువంటి కేసు ఆధారం చేసుకొని సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం ఆధారంగా దాన్ని తొలగించడం సాధ్యం కాదని మరో తీర్పు ఇచ్చినటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఈ 2 తీర్పులు కూడా మొత్తం బీజేపీ ఏదైతే మనధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగ స్థానంలో తీసుకురావాలనేటటువంటి ఆలోచన చేసిందో వాళ్ళ ఆలోచనకి అట్లాగే వాళ్ళ యొక్క ప్రతిచర్యకి వాళ్ళ ప్రతి అడుగుకి రాజ్యాంగం అడుగడుగున అడ్డుపడేటటువంటి దానిలో సీరియస్ ప్రయత్నం రాజ్యాంగం ఆధారంగా ఈ కాలంలో న్యాయస్థానాలు ఎదురుదాడి చేసినటువంటి ఘటన మనం చూసాం. ఈ ఘటనల తర్వాత 75 ఏళ్ల రాజ్యాంగం అమలు జరిగినటువంటి పద్ధతి ఆధారంగా రెండు ఉభయ సభల్లో రాజ్యాంగం మీద చర్చ జరిగినటువంటి దాని లోపల జరిగినటువంటి చర్చల అంతర్భాగంగా వచ్చిందే అంబేద్కర్ మీద పెద్ద ఎత్తున బీజేపీ దాడి చేసినటువంటి ఘటన దీనిలో నుంచి వచ్చిందే. కాబట్టి బీజేపీ తన యొక్క ఎజెండాను అమలు చేసేటటువంటి దానికోసం జరిగే ప్రయత్నంలో రాజ్యాంగం ఈరోజు కొరకరాని కొయ్యేలాగా బీజేపీ వాళ్ళకి ఎదురు తిరుగుతుంది కాబట్టి, అది అర్థం ఉంది కాబట్టి దాన్ని ఎత్తేయడం కోసం దాన్ని రాసినటువంటి ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో ఆయన ఇమేజ్ని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వాడుకుంటున్నారు. దాన్ని డ్యామేజ్ చేస్తే తప్ప బీజేపీ కానీ లేదా వాళ్ళ యొక్క మనధర్మ శాస్త్రం దాన్ని కానీ ముందుకు తీసుకురావడానికి అవకాశం లేదనేటటువంటి ఒక ఎత్తుగడగానే దీన్ని చర్చ పెట్టినటువంటి పద్ధతి ఉంది. పైగా దీన్ని ఇందాక అబ్బాస్ గారు చెప్పినట్లుగా దీన్ని ఒక రాజకీయ కోణంలో చర్చ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగాన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి దాన్ని బలపరిచేటటువంటి ఇండియా కూటమి మొత్తం దానికి అనుకూలంగా వాదిస్తుంది కాబట్టి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్కి కాంగ్రెస్కి చాలా సందర్భాల్లో వివాదాలు ఉన్నాయి. అసలు మంత్రివర్గం నుంచే ఆ రోజు నెహ్రూ గారు రాజీనామా చేసేదాకా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని రాజీనామా చేసేటట్లుగా ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడబలుకొని 2 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ చేస్తే పార్లమెంట్కి ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళే దగ్గరుండి ఓడించారు. నెహ్రూ గారే ఓడించడం కోసం డైరెక్ట్గా ప్రచారం చేశారనేటటువంటి వాదనని ముందు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడికి వ్యతిరేకంగా మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి
ప్రజాస్వామికవాదులు అందరూ ఒక తాటి మీదకి వచ్చేటటువంటి తరుణంలో ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ వాదనలుగా ముందు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి డైవర్ట్ చేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ డైవర్ట్ పాలిటిక్స్ని ఎదుర్కోవడం కోసం రానున్న కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు అట్లాగే రాజ్యాంగ రక్షణ కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలు అందరూ ఐక్యంగా పోరాటం చేయడం కోసం ముందు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దయచేసి